వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ప్రజెంట్ జూన్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వీటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఉమా గారు, ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఈ మంత్లో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ జూన్లో? తప్పకుండా అండి. మేజర్గా చూస్తే కనుక మనం మేషరాశిలో అంటే కాలపురుష చక్రంలో మేషరాశిలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. వృషభంలో జూన్ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారము, జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే బుధగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి మారడం జరుగుతుంది. మిథునంలో ఆల్రెడీ జరిగినటువంటి మే 15వ తారీఖునే మారినటువంటి గురుగ్రహ సంచారము ఆల్రెడీ ఉంది. సో మిథునంలోకి రవి, బుధ, గురు అనేటువంటి ప్లానెట్స్ 15వ తారీఖు తర్వాత 3 ప్లానెట్స్ అక్కడ చేరతాయి. అయితే జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటకంలో ఉంటే 6వ తారీఖు తర్వాత నుంచి సింహంలోకి మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ సింహంలో కుజుడు, కేతు 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం అయితే మీనములో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఇది జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం అమ్మ. అండ్ అలాగే మేషరాశి వారికి జూన్ మాసంలో ఆర్థిక పరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మ. మేజర్గా ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మాసము 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. అందులో రవి అనేటువంటి గ్రహము సూర్య భగవానుడు జూన్ 15వ తారీఖు తరువాత నుంచి మేషరాశి వాళ్ళకి యోగాన్ని ఇస్తూ ఉన్నారు. సో రవి యోగించడం మూలాన మేషరాశి వాళ్ళకి జూన్ 15వ తారీఖు దగ్గర నుంచి రాజయోగము అని చెప్పచ్చు. పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వడము, ఏ పని అనుకుంటే ఆ పనిలో విజయాన్ని చూడడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గడము, రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి, రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళకి విజయ పరంపర అనేటువంటిది పదవులు దక్కేటువంటి అవకాశములు జూన్ 15వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి కనబడతాయి అని చెప్పచ్చు. అయితే 2వ స్థానంలో బుధగ్రహ సంచారం యోగించడం మూలాన తెలివితేటలతో వాళ్ళ యొక్క కొత్త కొత్త ఆలోచనల ద్వారా, తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించేటువంటి మార్గాలు పెరిగే అవకాశము ఈ జూన్ మాసంలో వీళ్ళకి కనబడుతోంది. లగ్నంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగా యోగిస్తోంది. ప్రేమ వ్యవహారముల్లోనూ, వివాహాది శుభ కార్యక్రమాలకి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలు అనేటువంటివి చెప్పచ్చు. నూతన వస్తు, వాహన, అలంకార పదార్థములు, నూతన వస్తు యోగం అనేటువంటిది కూడా ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగా కనపడుతోంది అని చెప్పచ్చమ్మా. లాభస్థానంలో రాహుగ్రహము యోగిస్తోంది. దీని మూలాన లాభాలు ఆశించి ప్రయత్నం చేసేటువంటి ఏ రకమైనటువంటి వ్యాపారంలోనైనా వీళ్ళు ముందంజకు వెళ్ళేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పై అధికారుల దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు, ప్రశంసలు పొందేటువంటి అవకాశము చాలా బాగా కనబడుతోంది. వీళ్ళు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా విజయ బాట పట్టడానికి ఎక్కువగా ఆస్కారం అనేటువంటిది కనబడుతోంది. అయితే ఇక యోగించినటువంటి గ్రహాల ఈ విషయంలో మనం చూస్తే జూన్ 15వ తారీఖు వరకు 2వ స్థానంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది. కాబట్టి జూన్ 15 వరకు కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం అనేటువంటి చేయాలి ఖచ్చితంగా. 3వ స్థానంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. గురు బలం అనేటువంటిది అంతగా లేదు. సో దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, లేదా సంఘం విషయంలో కానీ, సొసైటీ విషయంలో కానీ చాలా బాధ్యతగా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక సూచన అని చెప్పచ్చు. అదేవిధంగా 4th and 5th హౌసెస్లో 4, 5 స్థానాల్లో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. బ్లడ్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అండ్ రెండవది ఏంటి అంటే సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి ఎవరికైనా మేషరాశి వాళ్ళకి కొంత నిరుత్సాహము అనేటువంటిది కనబడే అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగానే ఒక పక్క శుక్రుడు అనేటువంటి ప్లానెట్ యోగించినప్పటికీ కూడా పంచమంలో కుజకేతుల యొక్క సంచారం మూలాన ప్రేమ వ్యవహారాల్లో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఆ కీచులాటలు కానీ అవి వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. అయితే ఓవరాల్గా 12వ స్థానంలో శనైశ్వర సంచారము, ఏలినాడు శని కూడా ఆల్రెడీ నడుస్తోంది. డబ్బుల విషయంలో డబ్బులు బాగా ఖర్చు అవుతూ ఉంటాయి, ప్రయత్నం ఖర్చు అవుతూ ఉంటుంది, ఆలోచనలు ఖర్చు అవుతూ ఉంటాయి.
అన్ని ఖర్చు అవుతున్నా, ప్రయత్నం విఫలమవుతున్నా నిరుత్సాహపడకుండా, మనోధైర్యాన్ని వీడకుండా శని భగవానుడికి సంబంధించినటువంటి శాంతి చేసుకుని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి పీరియడ్గా ఈ జూన్ మాసం అంతా కూడా 15వ తారీఖు తరువాత నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకు ఉండబోతోంది అని చెప్పొచ్చమ్మా. అయితే మేషరాశి వాళ్ళకి జూన్ 6వ తారీఖు వరకు కూడా బుధుడి యొక్క బలం చాలా బాగుందండి. ఇది ఎస్పెషల్లీ బాగా గుర్తుపెట్టుకోవాలి. జూన్ 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి బుధుడి యొక్క బలం అంతగా లేకపోవడం వల్ల బంధువుల దగ్గర నుంచి వైరము అనేటువంటిది పొందే అవకాశం ఒకటి. అండ్ ఇంకా చెప్పాలి అంటే నరములకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా వచ్చే అవకాశం ఒకటి. అండ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు తెలివితేటలు అనేటువంటివి కొంచెం ఎలాగనంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, రాంగ్గా ఆలోచించడం, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశములు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికోసం ఏంటి అంటే పెసలు, ఎస్పెషల్లీ బుధవారం నాడు 6వ తారీఖు దాటిన తర్వాత వచ్చేటువంటి బుధవారం నాడు పెసలు దానంగా ఇవ్వడం వలన చాలా బాగుంటుంది. బుధుడి యొక్క బలం పెరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో బాగుండాలి అనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా అనేటువంటిది చదవడం అలవాటుగా చేసుకోవాలి. అండ్ రెండవది ఏంటి అంటే ప్రస్తుతం వీళ్ళకి గురు బలము అనేటువంటిది అంతగా లేదు కాబట్టి శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు కానీ ప్రతి సోమవారం కానీ అభిషేకం చేయించిన, లేదా శివాలయంలో కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని శివ పంచాక్షరి జపము చేసిన గురు బలము అనేటువంటిది పెరుగుతుంది. లేదా ప్రతి గురువారము శనగలు అనేటువంటివి దానంగా ఇవ్వండి. చాలా అద్భుతమైనటువంటి స్వర్ణ యోగము అనేటువంటిది కూడా వీళ్ళు చూస్తారు. ఇంటర్నల్గా వాళ్ళకున్న చార్ట్లో రకరకాల సమస్యలు కావచ్చు, శని ప్రభావం కావచ్చు పడడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వేదిక ఆస్ట్రాలజీ పరంగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇది మనము గోచార రీత్యా మాట్లాడుకునేటువంటి రాశి ఫలాలు. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి దశ అంతర్దశలో గ్రహ యోగాలు అనేటువంటివి బాగున్నప్పుడు, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, బుధ ఆదిత్య యోగం లాంటి గొప్ప గొప్ప యోగాలు ఉన్నప్పుడు జాతకంలో గోచారాన్ని మించి ఆ కష్టాలను వాళ్ళు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. నిజంగా వాళ్ళకి అలాంటి కష్టాలు ఏవైనా ఉంటే కనుక తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి తగినటువంటి శాంతి పరిహారములు మీరు ఆచరించండి. ఆచరించడం ద్వారా, మంత్ర జపము చేయడం ద్వారా, ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఎన్నో కోట్ల దోషాలు పటాపంచలైపోతాయి. అక్కడి నుంచి కష్టాల నుంచి తప్పించుకుని సుఖబాట అనేటువంటిది పడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.